వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? ఎవరికైనా ఐడియా ఉందండి? అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? అంటే ఇప్పుడు తెలియనోళ్ళు ఎవరు ఉండరు కదా! నార్మల్‌గా. మీకు తెలిసినంత వరకు చెప్పండి ఒకసారి. అందరూ యూజ్ చేసే ఉంటారు. ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ యూజ్ చేసినవే ఉంటాయి మీరు మాక్సిమం టు మాక్సిమం. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా నేర్చుకుంటామంటే యూజ్ చేయడం ఈస్ డిఫరెంట్ కదా! నార్మల్‌గా మనం యూజ్ చేసేది దేనికి? రీల్స్‌కి రీల్స్ చూస్తా ఉంటాం. ఏదైనా పోస్ట్ చూస్తా ఉంటాం. మనం లైక్ ఎవరైనా ప్రొఫైల్స్ ఫాలో అవుతూ ఇలాగే ఉంటాం. జస్ట్ అంతే తెలిసిన ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్. బట్ దాన్ని బిజినెస్ పర్పస్ ఎలా యూజ్ చేసుకుంటూ దాన్ని మార్కెటింగ్ చేస్తూ మన ప్రొడక్ట్‌ని గాని, ఒక సర్వీసెస్‌ని గాని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి ఎలా ప్రమోట్ చేస్తాం అనేది మీరు ఇక్కడ క్లియర్‌గా నేర్చుకుంటారు. వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ఈస్ లైక్ ప్రమోటింగ్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ అవ్వనివ్వండి, ఒక బ్రాండ్ అవ్వనివ్వండి, ఒక ప్రొడక్ట్ అవ్వనివ్వండి, దాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రమోట్ చేయడం. మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. అవి కూడా ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లో అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్. ఓకే. స్నాప్‌చాట్ కూడా చేయొచ్చు. ఓకే. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అండి. మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటారిప్పుడు. ఓకే. క్లియరా అండి? మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బాగా సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక సర్వీసెస్‌ని గాని, ఏదైనా ఒక బ్రాండ్‌ని త్రూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రమోట్ చేయడం. ఓకే. సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇందులో క్లియర్‌గా నేర్చుకునేదేంటంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్ కవర్ అవుతాయన్నమాట. మీరిక్కడ చూస్తే ఇక్కడ చూడండి. వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ థిస్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. ఏమేం ప్లాట్‌ఫార్మ్స్ కవర్ అవుతాయంటే మీకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, లింక్డ్ఇన్, ట్విట్టర్. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. ఇవన్నీ నేర్చుకుంటారు మీరు. అసలు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేయాలి? అసలది యూజ్ చేస్తే మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్‌గా ఒక చిన్న షాపింగ్ మాల్ తీసుకుందాం. చాలా చిన్న షాపింగ్ మాల్ తీసుకుందాం. అది స్టార్ట్ అయింది ఆ బిజినెస్ అనేది. మనకి ఆ బిజినెస్ స్టార్ట్ అయిందని ఒక పెద్ద బ్యానర్ కట్టాను నేను. అండ్ లేదు అంటే ఒక పోస్టర్స్ పెట్టాను. ఇవేమవుతాయంటే కాస్ట్ బానే ఎక్కువ పడతాయి దీనికి. ఈ పట్టినప్పుడు కూడా మనకెలా ఉంటుందంటే, కాస్ట్ అవుతాయి తప్ప, అక్కడ పోస్టర్ వల్ల ఎంతమంది చూసారన్నది మనకు తెలీదు. దాని వల్ల ఎంతమంది కన్వర్ట్ అయ్యి, మన ఫేస్‌బుక్ అంటే లైక్ మన స్టోర్‌కొచ్చారన్న విషయం మనకు తెలీదు. ఓకే. అదే ఒక ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి మనం ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే ఒకటి ఉంటుంది. లైక్ ఒక పోస్టర్ పెట్టామండి మనం. ఆ పోస్టర్ ఎంతమంది చూసారన్నది తెలుస్తది. దాన్ని చూసి ఎంతమంది కన్వర్ట్ అయ్యి మనకొచ్చారన్నది తెలుస్తది. అసలు ఎంతమందికి రీచ్ అయిందన్నది మొత్తం ఓవరాల్ మనం ఇక్కడ కూర్చొని చేయొచ్చు దాన్ని. దానికి పెట్టేదానికన్నా తక్కువ కాస్ట్‌తో, దానికి పెట్టే దానికన్నా ఎక్కువ మందికి రీచ్ చేయొచ్చు. ఇక్కడ పెడితే మహా అయితే ఇటొచ్చినోళ్ళు చూస్తారండి. అదే మనం ఫేస్‌బుక్‌లో ఇవన్నీ పెడితే ఏమవుతుంది? మనందరం చాలా వరల్డ్ వైడ్ కూడా వెళ్తుందన్నమాట మన స్టోర్. ఓకే. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు బిజినెస్‌లు అన్నీ అంతే గదండీ. రీల్స్ తీస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చేపిస్తున్నారు. పెడుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ టైం అనేది మనం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీటిలోనే స్పెండ్ చేస్తున్నాం మనం. సో, మనకి బిజినెస్ అనేది ఇక్కడ నుంచి గ్రో చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా నేర్చుకుంటారు. ఓకే. ఇక్కడి వరకు క్లియర్‌గా ఉందండి. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లో కాస్ట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. కంపారిటివ్ వేరే మార్కెటింగ్ ఏది చేసినా టీవీలో యాడ్స్ చేస్తే చాలా కాస్ట్ అవుతుంది. బ్యానర్స్ పెట్టినా కూడా కంపారిటివ్ అంత కాస్టే అవుతుంది. మనం ఒక పోస్టర్స్‌ని బయటకి పంపించాలి అన్నా కూడా చాలా అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి ఉండాలి. అక్కడ పంచాలి, చెయ్యాలి. టైము సేవ్ చేసుకుంటాం మనం దీనివల్ల. అండ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది మనకి కంపారిటివ్. రీచ్ మోర్ పీపుల్ క్విక్‌లీ. కంపారిటివ్ మన ఆఫ్‌లైన్ మార్కెటింగ్ కన్నా, ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఏంటంటే, త్రూ ఆ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు మనం. డైరెక్ట్‌గా కస్టమర్స్‌తోనే కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు.
అండ్ దెన్ ఈజీ టు ప్రమోట్. ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని గాని, సర్వీసెస్‌ని గాని ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అండ్ దెన్ మన బ్రాండ్‌కి అవేర్‌నెస్ తీసుకురావచ్చు. అవేర్‌నెస్ అంటే అసలు మన బ్రాండ్ ఉంది అని తెలియడం. ఓకే. ఇది ప్రతి ఒక్క బిజినెస్‌కి అండి. ఇప్పుడు లోకల్ బిజినెసెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఈ కుకట్పల్లి తీసుకుందాం మనం. ఇక చాలా చిన్న బిజినెసెస్ ఉంటాయి. లైక్ చిన్న షాపింగ్ స్టోర్స్ అవ్వచ్చు, జిమ్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు. అండ్ ఇంకా పెద్ద బిజినెసెస్ సైడ్‌కి వెళ్తే జ్యువెల్లరీ వీళ్ళు మొత్తం సగం వరకు ప్రమోట్ చేస్తూనే ఉంటారు కదా! అందరూ. ఏం చేస్తారు? ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పెట్టి, లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాళ్ళ పేజెస్‌లో మన బ్రాండ్‌ని ప్రమోట్ చేపిస్తారు. ఐడియా ఉంది కదా అందరికి ఇది. చేపిచ్చినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ నుంచి మనకి రీచ్ ఎంత పెరుగుతదో కస్టమర్స్ అక్కడి నుంచి కన్వర్ట్ అవుతారు కదా మనకి. ఇప్పుడు అర్థమైందండి మనకి ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో దీనిలో. నెక్స్ట్ బెనిఫిట్స్ అండి. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఒస్తాయి? ఒక బిజినెస్‌కి. మీరు గుర్తుపెట్టేసుకోండి ఏంటంటే నేను ఇంకొకటి ఈ రోజే క్లియర్‌గా చెప్తాను మీకు. ఇప్పుడు నేనేం చెప్పిన క్లాసెస్‌లో మీరొక బ్రాండ్‌ని బిల్డ్ చేసుకొని, మీ పేరుతో ఒక ఏదన్నా బిజినెస్ పేరు మీద పెట్టుకొని, మీకేదైనా ఐడియాస్ ఉంటాయి కదా! అలా గ్రో చేసుకోవడం ఎలా అన్నది ఇప్పటి నుంచే ట్రై చేయండి. మీరు వితిన్ ఈ క్లాసెస్ అయ్యేలోపు నేను 30 డేస్ క్లాస్ చెప్పాననుకోండి. 30 డేస్ దానిలో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారనుకో, ఖచ్చితంగా కస్టమర్స్ అనేది రీచ్ అవుతారు కదా మనకి. సో, మీరే ప్రాజెక్ట్స్ డీల్ చేసేటట్టు తయారవుతారన్నమాట ఈ క్లాసెస్ కంప్లీట్ అయ్యేలోపు. ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో మనకి మన బ్రాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట విజిబిలిటీ. బ్రాండ్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కస్టమర్స్ అనేది మనం ట్రస్ట్ చేస్తారు ఎక్కువ. హెల్ప్స్ జనరేట్ లీడ్స్ అండ్ సేల్స్. మనకి ఎక్కువ లీడ్స్ జనరేట్ అవ్వడానికి కానీ, సేల్స్ జనరేట్ అవ్వడానికి కానీ సోషల్ మీడియా చాలా కీ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ వెబ్‌సైట్ ట్రాఫిక్. దీని నుంచి మనం వెబ్‌సైట్‌కి కూడా ట్రాఫిక్ పెంచుకోవచ్చు. సోషల్ మీడియా యూజ్ చేసి ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారు కదా! ఇప్పుడు మనమే ఉన్నాం. మీరున్నారండి. మీ సోషల్ మీడియాలో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారు. నిన్నెప్పుడో అమెజాన్‌లో ఏదో ప్రొడక్ట్ చూసుంటారు. చూసి ఏం చేస్తారు? మిమ్మల్ని టార్గెట్ చేస్తారనుకుందాం. అక్కడి నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వెబ్‌సైట్‌కి డైరెక్ట్ అదే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతాం గదా! మనకి. సో, దాని ద్వారా మనకేమొస్తది? వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. సో, మనం ఏది చేసినా దానిలో లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. రియల్ టైమ్‌గా కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ మనకి రీచ్ అవుతారో షాపింగే అనుకుందాం. షర్ట్ కొన్నారు. వాళ్ళు రివ్యూ ఇస్తారు మనకు ఖచ్చితంగా. ఆ రివ్యూస్‌ని మనం ఆహ్, లైక్ పాజిటివ్ రివ్యూస్ కూడా అక్కడి నుంచే తీసుకోవచ్చు మనం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి. మనకి కస్టమర్స్ అనేది ఎంగేజ్‌మెంట్ ఉంటుంది వాళ్ళతో. ఇవన్నీ బెనిఫిట్స్ అండి మనకి. అసలు సోషల్ మీడియా వాడటం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్. మనం సోషల్ మీడియాని ఫేస్‌బుక్ గురించి మాట్లాడదాం అనుకో. మనం ఫేస్‌బుక్ వాడుతున్నామని. ఈరోజు మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఫేస్‌బుక్‌లో 2 వేస్ నేర్చుకుంటామండి. మనం మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మొత్తంలో 2 వేస్‌లో మనం ప్రమోట్ చేస్తాం. ఒకటి ఆర్గానిక్ అండి. 2 పెయిడ్. మీరు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు మిమ్మల్ని. మనం ఎన్ని టైప్స్‌లో ప్రమోట్ చేస్తాం. నాకో బిజినెస్ ఉంది. లైక్ ఏదో ఒక రెస్టారెంట్ ఉంది నాకు. నాకు ఎన్ని వేస్‌లో నువ్వు ప్రమోట్ చేస్తావు. జనరల్‌గా మన క్లయింట్‌తో కూడా మాట్లాడతాం అన్నమాట. మేము ఇలా కొన్ని రోజులు ఆర్గానిక్‌గా చేస్తామండి. కొన్ని రోజులు అయిన తర్వాత నేను పెయిడ్‌గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను. ఫస్ట్ అనేది యూజర్స్‌కి బ్రాండ్ అనేది తెలియాలి కదండీ! ఇప్పుడు ఇక్కడ గో డిజిటల్ ఉందండి. కానీ గో డిజిటల్ ఉంది అని ఫస్ట్‌లో ఎవరికీ తెలీదు. మనం ఒక ప్రమోట్ చేయడం గాని, లేదంటే యాడ్స్ రన్ చేయడం గాని, తర్వాత ఒక గో డిజిటల్ అంటే ఓకే. గో డిజిటల్ అని అందరికి విజిబిలిటీ వస్తుంది. దానికి స్టార్టింగ్ ఎవరైనా మనం ట్రస్ట్ చేయాలన్నా మన పేజ్ చూసిన వెంటనే ఖాళీగా ఉంటే ఎవరికీ లైక్ ఏంటి ఖాళీగా ఉంది అనే థింగే ఉంటుంది మనకి. సో, మనం ఏదైనా ఒక బిజినెస్‌ని ప్రమోట్ చేయాలి అంటే 2 వేస్‌లో చేస్తాం. ఒకటి ఆర్గానిక్ అండ్ సెకండ్ వన్ వచ్చి పెయిడ్. ఆర్గానిక్‌లో ఏం చేస్తాం? ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! 2 వేస్ ఆర్గానిక్. ఇది ఫ్రీ అండి. మనం 1 రూపీ కూడా పెట్టవసరం లేదు. ఈ వేలో.
నెక్స్ట్ పెయిడ్. ఇది మొత్తం మనం మనీ పే చేసి యాడ్స్ అనేది రన్ చేస్తాం. పెయిడ్ అంటే యాడ్స్ రన్ చేస్తామండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌లో కావాలి అంటే మనం మెటా యాడ్స్ మేనేజర్ యూజ్ చేస్తాం. ఓకేనా అండి? మళ్ళీ క్లియర్‌గా నేను పేజెస్ క్రియేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతది. ఇంట్రడక్షన్ కాబట్టి ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు. ఏదైతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ నుండి మనం యాడ్స్ రన్ చేయాలనుకుంటామో దానికి మెటా యాడ్స్ మేనేజర్ అనేది వాడతామండి. ఓకే. పెయిడ్ వరకు. అదే ఆర్గానిక్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆర్గానిక్ మార్కెటింగ్‌లో డైలీ కాన్స్టెంట్‌గా పోస్ట్ అనేవి పెడతామండి. ఇమేజ్ కానివ్వచ్చు, రీల్స్ కానివ్వచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న కంటెంట్స్ కూడా పోస్ట్ చేస్తాం. పోల్స్ అనేవి పెడతాం. క్వెషన్ అండ్ ఆన్సర్స్ పెడతాం. క్విజ్ లాగా పెడతాం. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలోకొస్తాయండి. లైక్ పోస్ట్, రీల్స్, స్టోరీస్, హ్యాష్‌ట్యాగ్స్, ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్‌లోనే మనకి పోల్స్ కండక్ట్ చేస్తామండి. క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి పోల్స్‌లా పెడతాం. నెక్స్ట్ క్విజ్‌లా కండక్ట్ చేస్తాం అందులో. ఓకే. ఇది ఆర్గానిక్ వేలో మనం చేసేవి. ఆర్గానిక్ వేలో మనం కంటెంట్ తీసుకుంటాం. హ్యాష్‌ట్యాగ్స్ యూజ్ చేసి పోస్ట్ అనేది పెడతాం. విత్ లొకేషన్స్ యాడ్స్ చేసుకొని. క్లియర్‌గా పేజెస్ క్రియేట్ చేసిన రోజు నేను ఆర్గానిక్‌గా పోస్ట్, రీల్ పోస్ట్ ఎలా పెట్టాలి? నార్మల్ పోస్ట్ ఎలా పెట్టాలి? అసలు హై రీచ్ రావడానికి మనం ఏమేమి యూజ్ చేయాలి? అన్నది మనం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇది చూడండి. నెక్స్ట్ పెయిడ్ మార్కెటింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ యూట్యూబ్ అండ్ లీడ్ జనరేషన్ యాడ్స్ అన్నమాట. ఈ ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చేసి మనం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్ కూడానండి. వీటిల్లో యాడ్స్ రన్ చేయాలంటే చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్‌గా మెటా యాడ్స్ మేనేజర్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూట్యూబ్‌కొచ్చేసి మనం గూగుల్ యాడ్స్‌లో రన్ చేస్తాం. అదెలా మీకు ఐడియా ఉందనే అనుకుంటున్నాను. ఉందా అండి? గూగుల్ యాడ్స్ అయిపోయిందా మీకు? గూగుల్ యాడ్స్‌లో వీడియో యాడ్స్ ఉంటాయి కదా! దానిలో యూట్యూబ్ యాడ్స్ అనేది మనం రన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లీడ్ జనరేషన్ యాడ్స్ కూడా మనం చేస్తాం. ఇక్కడి వరకు క్లియరా అండి? పెయిడ్ అంటే మనీ పెట్టి యాడ్స్ రన్ చేయడం. ఆర్గానిక్‌గా అంటే పోస్ట్స్ పెట్టి రీల్స్ కానీ, షార్ట్స్ కానీ ఇవన్నీ పెట్టి ఆర్గానిక్‌గా చేస్తాం. ఓకేనా అండి? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కీ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ చేస్తామండి. లైక్ కంటెంట్‌లో పోస్ట్, రీల్స్, వీడియోస్ కానీ, క్రియేటివ్స్ కానీ, క్యాప్షన్స్ కానీ, హ్యాష్‌ట్యాగ్స్, డైలీ పోస్ట్ చేయడం, ఎంగేజ్‌మెంట్, అనలిటిక్స్ అండ్ ఇన్‌సైట్స్, పెయిడ్ యాడ్స్ ఆప్షనల్ మనకి. అంటే లైక్ ఆప్షనల్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. మనకి ఖచ్చితంగా పెయిడ్ యాడ్స్ రన్ చేస్తేనే పేజ్ అనేది చాలా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఆర్గానిక్‌గా టైమ్ తీసుకుంటుందండి. పెయిడ్ యాడ్ ఇన్‌స్టంట్‌గా అవుతుంది. ఈ రోజు యాడ్ రన్ చేస్తే నెక్స్ట్ డే కల్లా మనకి దానికి ఒక వ్యూస్ రావడం ఎంతసేపు, రీచ్ రావడం ఎంతసేపు, మనకి రీచ్ రావడం ఎంతసేపు, పెయిడ్ పెడితే ఖచ్చితంగా రీచ్ అవుతుందండి. ఓకే. ఇవి మన కీ కాంపోనెంట్స్ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో. ఇప్పుడు కనిపిస్తుందండి. ఇప్పుడు ఫేస్‌బుక్ ఉందండి. ఫేస్‌బుక్‌లో అసలు మీరేం నేర్చుకుంటారు? ఇప్పుడు ఫేస్‌బుక్ వచ్చేసి ఫస్ట్ మీరు అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫేస్‌బుక్ అకౌంట్ మొత్తంలో రాస్తున్నారు. మీకు అర్థమవుతుంది చెప్పండి. మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేశాక ఫేస్‌బుక్ అకౌంట్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం? పర్సనల్ యూజ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. అకౌంట్ అనేది పర్సనల్ యూజ్‌కే యూజ్ చేస్తాం. మన ఫేస్‌బుక్‌లో బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలండి. ఇది నేర్చుకుంటాం నెక్స్ట్. ఈ బిజినెస్ పేజెస్ అనేది ఎప్పుడు అకౌంట్ అనేది మన పర్సనల్ యూజ్‌కి, బిజినెస్ పేజ్ అనేది మన సర్వీసెస్ గాని, ప్రొడక్ట్ గాని మనం ఏదన్నా మన బిజినెస్‌ని గుర్తుపెట్టుకోండి. మన బిజినెస్‌ని ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా మన బిజినెస్ పేజ్ అనేది ఉండాలి. మీరేం చేస్తున్నారంటే అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? పేజ్ ఎలా క్రియేట్ చేయాలి? ఆ పేజ్‌కి ఎలా సెటప్ చేయాలి? మొత్తం నేర్చుకుంటారు. ప్రొఫెషనల్‌గా ఎలా పేజెస్ అనేది సెటప్ చేయాలనేది మొత్తం క్లియర్‌గా నేర్చుకుంటారు. దీని తర్వాత చెప్పాను కదండీ ఇందాక ఆర్గానిక్ అండ్ పెయిడ్ ఈ బోత్ ఎలా చేయాలి అనేది చాలా క్లియర్‌గా నేర్చుకుంటారు. ఈ ఆర్గానిక్ వేలో నెక్స్ట్ వచ్చేసి మొత్తం కోర్స్ కానివ్వండి
ఓకే. ఈ పోస్ట్ లోనే వీడియోస్, రీల్స్ ఇవన్నీ కన్వర్ట్ మొత్తం ఉంటాయి. హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి, అసలు కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ మనం ఎలా తీసుకోవాలి అనేది నేను మొత్తం నేర్చుకో. దీంతో పాటు యాడ్స్ ఎలా రన్ చేయాలి, టార్గెట్ ఆడియన్స్ ఎలా టార్గెట్ చేయాలి. ఓకే. ఒకవేళ నేను యాడ్స్ రన్ చేశాక ఆ క్యాంపెయిన్ రన్ అవ్వకపోతే ఏం ఆప్టమైజేషన్ చేయాలి, ఐడియా ఉంది కదా. ఆప్టమైజేషన్స్ అంటే చేయాలి అనేది ఫేస్బుక్ లో నేర్చుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా దానికి ఇన్స్టాగ్రామ్ లో ఇలా అకౌంట్ బిజినెస్ పేజెస్ లాగా ఉన్నవండి. దీనిలో డైరెక్ట్ గా ప్రొఫెషనల్ అకౌంట్ అంటాం మనది. నార్మల్ అకౌంట్ చేస్తాము, క్రియేట్ చేస్తాం, మనం వాడే అకౌంట్ ఉంటుంది కదా నార్మల్ అకౌంట్. దీనిలో ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. అకౌంట్ క్రియేట్ చేస్తాక దీన్ని ప్రొఫెషనల్ అకౌంట్ కింద చేంజ్ చేస్తాం. ఓకే. మొత్తం డీటెయిల్స్ ఇస్తాం మన బిజినెస్ వాళ్ళకి. ఇచ్చి దీనిలో కూడా గ్యాదర్ చేయాలి, ప్రింట్ గ్యాదర్ చేయాలి. క్లియర్. ఇందులో సింక్ మనం ఏంటంటే ఈ పెళ్లి లో ఈ బోత్ ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ని బోత్ లో యాడ్స్ రన్ చేయడానికి సింపుల్ గా వెబ్ బిజినెస్ బూస్ట్ అని ఐడియా ఉన్నాను. బూస్ట్ యాడ్స్. సో వన్ స్టెప్ లో మనం యాడ్స్ రన్ చేసేస్తాం బోత్ అనుకుందాం ఇన్స్టాగ్రామ్ లో. కానీ ఈ బూస్టింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. ఇది మెటా, ఈ బోత్ ని లింక్ చేసేది మెటా బిజినెస్ సూట్ అంటాం. చేసి పోస్ట్ అందులో ఎలా చేయాలి, షెడ్యూల్స్ ఎలా పెట్టాలి పోస్ట్ అనేది. అంటే ఇప్పుడు నేను రేపు పొద్దున ఈ టైంకి ఉండనండి, కానీ నాకు ఈ టైంకి పోస్ట్ పడాలి. సో ఎలా షెడ్యూల్ చేయాలి అనేది నేర్చుకుంటారు మీరు మొత్తం. ఓకే. నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కవర్ చేస్తాను. సో నేను ఈ బోర్డులో నేను ఏం చేస్తానని చెప్తాను. క్లియర్గా ఇక్కడ ఇక్కడ వరకు చెప్పడానికి ఆల్రెడీ సార్ మీకు కవర్ చేసి ఉంటారు. అయితే ఈ బోర్డుని కవర్ చేస్తాను. సో ఇలా ఇంత ఉంటుంది. బట్ ఇలా మీకు జస్ట్ సినాప్సిస్ లో ఇలా చెప్పాను, చాలా ఉంటుంది. అది మీరు ఇక్కడ చూస్తారు. ఇందుకు ఆల్రెడీ చెప్పాను కదండి మనం ఏమేం ప్లాట్ఫామ్స్ కవర్ చేస్తాము. సోషల్ మీడియా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయినా మీరు సోషల్ మీడియాలో ఏం కవర్ అవుతుందని స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అలాగే చెప్తాను. సో మనకి ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు మనకి తెలియాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారండి. అంటే మీరు వర్క్ చేయాల్సింది మల్టిపుల్ క్లయింట్స్ తో ఉండొచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళింది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనుకుందాం. మీకు వెళ్ళాక ఓన్లీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ లెర్న్ చేసి వచ్చాను, నేను వాళ్ళకే చేస్తానంటే సెట్ అవ్వదు కదండి. సో మనకి మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, అది ఎవరన్నా అవ్వచ్చు. మనం చేసే థింగ్ ఒకటే, బట్ ఏంటంటే కంటెంట్స్ ఇవి అవి వాళ్ళకి తగ్గట్టు చేంజ్ చేస్తాం అంతే. వే ఒకటే కదా, ద ప్రమోటింగ్ వే అనేది ఒకటే, బట్ మనం చేంజ్ చేసేది ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకి హాస్పిటల్స్ లో ఉంటారండి క్లయింట్స్, ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఇలా ఎవ్రీ ఇండస్ట్రీలో క్లయింట్స్ ఉంటారు మనకి. ఇదే ఇండస్ట్రీ మనం చేస్తామని కాదు, ప్రతి ఇండస్ట్రీలోని మనకి క్లయింట్స్ ఉంటారు. అది హాస్పిటల్స్ లో, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్స్ లో అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్స్ లో అవ్వనివ్వండి, రియల్ ఎస్టేట్ లో అవ్వనివ్వండి, పొలిటికల్ గా, రిటైల్ అండ్ లోకల్ బిజినెసెస్ చెప్పినట్టు, బ్యూటీ అండ్ వెల్నెస్, ఈ కామర్స్, ట్రావెల్స్ అండ్ టూరిజం, కార్పొరేట్ వాళ్ళకి కూడా ఐటీ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని. వీళ్ళ మొత్తం ఇవన్నీ కూడా క్లయింట్స్ ఉంటారు మనకి. ఓకే. ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి, అక్కడ బోర్డు మీద చెప్పాను కదా, మీకు మళ్ళీ రికార్డింగ్ లో కావాలి. నేను ఇక్కడ ఏమేం కవర్ చేస్తానంటే, లైక్ మీరేమేం నేర్చుకుంటారంటే క్రియేటింగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అండ్ రీల్స్, రైటింగ్ క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్, ఇదంతా ఆర్గానిక్ వే. ఓకే. గ్రోయింగ్ ఫాలోవర్స్ ఆర్గానికల్లీ, టెక్నిక్స్ యూజ్ చేస్తాం లైక్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్స్ రన్ చేయకుండా
పోల్స్ కండక్ట్ చేస్తే ఇప్పుడు ఆళ్ళు క్లిక్ చేస్తే ఏమవుతుంది? మన దాంట్లో ఏదో ఒక ఎంగేజ్‌మెంట్ జరుగుద్ది. ఫాలోవర్స్ మనం వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫాలోవర్స్ అనేది వస్తారు. ఇప్పుడు నేనే ఉన్నానండి. డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. మీరందరూ స్టూడెంట్స్ కదా! డిజిటల్ మార్కెటింగ్‌లో ఇప్పుడు. నేను ఒక ఛానెల్ లైక్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకున్నాను నేను. ప్రొఫెషనల్ అకౌంట్ పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే డైలీ లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు కదా! డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. అవన్నీ నేను ఇలా కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటానన్నమాట. మీరు ఈ తప్పులు చేస్తున్నారు. ఇవి చేంజ్ చేసుకోండి అని. మీరందరూ ఒక రోజు నాకు చూసారు. రెండో రోజు చూసారు. మూడో రోజు మీకది యూజ్‌ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఫాలోవర్స్ ఎ గ్రో అవుతారు కదా! ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలన్నమాట. ఎవరు కొంతమంది ఉంటారండి. స్కిన్ కేర్ గురించి చెప్తారు. అంటే నిజంగానే చెప్తారు కదా! కొంతమంది స్కిన్ కేర్ గురించి చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, చెప్పే విధానంలో కూడా చాలా మారిపోతది. ఎప్పుడూ ఒక పోస్ట్ పెట్టేదానికన్నా, ఒక రీల్స్ పెట్టేదానికి చాలా రీచ్ ఉంటుందండి. ఒక రీల్‌కున్నంత రీచ్ మీరు ఎంత ఆర్గానికల్‌గా నార్మల్ ఫోటోస్ పెట్టి, అలా పెట్టేదానికన్నా రీల్స్‌లో వాల్యుబుల్ కంటెంట్ ఎప్పుడిస్తామో ఆటోమేటిక్‌గా పేజ్ అనేది గ్రో అవుతది. సో, ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే వాల్యుబుల్ కంటెంట్‌ని పెడతామో, ఆర్గానిక్‌గా ఫాలోవర్స్ పెరుగుతారా లేదా? నెక్స్ట్ మీకు సోషల్ మీడియా క్యాలెండర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. అండ్ రన్నింగ్ పెయిడ్ యాడ్స్, అండర్‌స్టాండింగ్ ఇన్‌సైట్ అండ్ అనలిటిక్స్. అంటే ఒక పోస్ట్ పెట్టారండి మీరు. ఆ పోస్ట్ ఎంత రీచ్ ఎళ్ళింది? అసల ఎంతమందికి లైక్స్ చేశారు? కామెంట్స్ చేశారు? అంతా. నెక్స్ట్ కంపేర్ చేసుకోవచ్చు మనం. ఈ రోజు పెట్టిన పోస్ట్‌కి, నిన్న పెట్టిన పోస్ట్‌కి ఎన్ని ఇన్‌సైట్స్ వచ్చినియి అనేది. ఇవన్నీ అనలిటిక్స్. ఎలా కంపేర్ చేయాలి అన్నది కూడా. బ్రాండ్ బిల్డింగ్, లీడ్ జనరేషన్. మీరిప్పుడు జీరో నుంచే నేర్చుకుంటున్నారు గదా! సోషల్ మీడియాని. అసలు ఒక పేజ్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, ఒక పేజ్‌కి ఎలా లీడ్ తెప్పించాలన్నంత వరకు మీరు నేర్చుకుంటారు. అండ్ క్లయింట్స్ హ్యాండ్లింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మీకిచ్చి చేపిస్తాను మీతో. సో, మీకు దట్టు అర్థమవుతదనమాట. నేను ఏ రోజైతే చెప్తానో, ఆ రోజు టాస్క్ ఇస్తాననమాట. ఇప్పుడు నేను ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయమని చెప్తానండి. నేను చేసి చూపిస్తాను మీకు యాక్చువల్‌గా. చేసి చూపిచ్చాక ఎలా చేయాలి? అన్నది మీరు మళ్ళీ మీ పేర్ల మీదో, మీ బిజినెస్ నేమ్స్ మీదో మీరు చేసి చూపిస్తారు. ఓకే. కంపల్సరీ ఏ రోజు ఇచ్చిన టాస్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వరకు మీకు వేరే డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడేంటంటే బర్డెన్ అయిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ఉండే కొద్దీ ఎక్కువ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్‌గా సోషల్ మీడియాలో ఇలా పట్టుకున్న వెంటనే ఒక ఫేస్‌బుక్ పేజ్ తీయండి అని అనుకో. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉంటాం. పేజ్‌కెలా స్విచ్ అవ్వాలి ఫాస్ట్. అంతే. మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడే ఉంటుందవి. నెక్స్ట్ మెటా డాష్‌బోర్డ్‌కి వెళ్తారు మీరు. యాడ్స్ మేనేజర్ యూజ్ చేస్తా ఉంటారు. ఓకే. నేను ఇప్పటికిప్పుడొచ్చి సరే నీకు ఎంతమంది రీచ్ వచ్చిందో చూపించు అంటే నువ్వు ఇక్కడ ఓపెన్ చేసి తడుముకుంటే అవ్వదు కదా! అంతే కదా! మీకొక నాలెడ్జ్ అనేది ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు. అది ఎంతలా ఉండాలి అంటే నిద్దట్లో లేచి మిమ్మల్ని అడిగినా ఆ డాష్‌బోర్డ్ గురించి ఓపెన్ చేయగానే ఏదెక్కడుందో తెలియాలి మీకు. అంత ఎక్స్‌పీరియన్స్ రావాలి మీకు. అర్థమైందా అండి? ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ 80-20 రూల్ ఇన్ సోషల్ మీడియా? ఇందాక చెప్పాను కదండీ! వాల్యూ కంటెంట్ 80% ఉండాలండి. మన ప్రమోషనల్ కంటెంట్ ఒక 20% ఉండాలి. అప్పుడేమవుతదంటే యూజర్స్ మనని ట్రస్ట్ చేస్తారనమాట. దీనివల్ల మనకేం గెయిన్ అవుతుందంటే యూజర్స్‌కి ఇప్పుడు నేనున్నానండి. డైలీ నా బ్రాండ్ గురించే పెట్టుకుంటున్నాననుకోండి. ఇప్పుడు గో డిజిటల్ అని నాకొక బ్రాండ్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది ఏజెన్సీ అనుకుందాం. ఇది గో డిజిటల్ అనేది ఒక ఏజెన్సీ అండి. ఈ గో డిజిటల్ ఏజెన్సీలో నేనేం చేస్తున్నాను? డైలీ డైలీ ఇది సర్వీసెస్ ఇస్తాను. డైలీ నేనేం చెప్తానంటే ఈ గో డిజిటల్ ఏజెన్సీ అనుకోండి. ఈ ఏజెన్సీలో డైలీ పోస్టులు నేను సర్వీసెస్ ఇస్తున్నాను. సర్వీసెస్ ఇస్తున్నాను. సర్వీసెస్ ఇస్తున్నాను. ఇదే పెడితే పోస్ట్‌లో ఎవరైనా మనం ట్రస్ట్ చేస్తారండి. దీన్ని ఏం చేయాలంటే మనమే 80% వాల్యూ కంటెంట్ అనేది ఇవ్వాలి. అంటే హ్మ్. అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఏం చేస్తాం అనేది ఒక రోజు పోస్ట్ కింద. ఒక మండే మనం షెడ్యూల్ చేసుకుంటాం. అదొకటి పెట్టుకుంటాం. సెకండ్ వచ్చేసి టిప్స్ ఇస్తామన్నమాట. నీ బిజినెస్ గ్రో అవ్వాలా? ఈ చిన్న చిన్న టెక్నిక్స్‌లో చేంజ్ చేసుకో.
ఈ రౌండ్స్ చేస్తాం. అందులో ఒక రోజు టిప్ ఇస్తాను నేను వాళ్ళకి. ఎలా అంటే, నీ ఫేస్‌బుక్ అకౌంట్‌కో, నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కో ఫాలోవర్స్ రావట్లేదా అని చెప్పేసి ఒక రీల్ చేస్తాను. ఆ టిప్స్‌లో ఏమిస్తాను, ఓకే. ఈ సెటప్ చేసుకో. ప్రొఫెషనల్ అకౌంట్‌కి చేంజ్ చేసుకోండి మీది. మీరు బిజినెస్ అకౌంట్ పెట్టుకొని ఉంటారు కొంతమందికి తెలీదు. బిజినెస్‌కి ప్రొఫెషనల్ అకౌంట్ చేయాలని. నార్మల్ అకౌంట్‌లో పోస్ట్‌లు పెట్టేస్తారు. అప్పుడేమవుతాయి ఇన్‌సైట్స్ రావు దానికి. ఏమి రావు కదా! డాష్‌బోర్డ్ అనేది రాదు దానికి. సో, నువ్వు ఈ మిస్టేక్ చేస్తున్నావు అని వాళ్ళకి చెప్తామనమాట. అలా టిప్స్ ఇస్తాం ఒకరోజు. దెన్ థర్డ్ డే వచ్చేసి ఆహ్, ఏం చేస్తాం? ఇప్పుడు థర్డ్ డే ఏదైనా మోటివేషనల్‌గా వాళ్ళ బిజినెస్ గాని ఉంటాయి కదా! ఇంకా మనకి ఏజెన్సీకి వచ్చినోళ్ళు. మోటివేట్‌గా "నువ్వెక్కడ స్టక్ అయిపోయావా? లేదు నీకింకా కెరియర్" అలా ఏదైనా మోటివేషన్‌గా ఇవ్వడం. ఆ తర్వాత మన బ్రాండ్‌ని, సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకోవడం. ఇవన్నీ చేస్తాం. సో, ఇలా చేస్తే ఏమవుతది? ఈ 80% వాల్యూ కంటెంట్ ఇచ్చి, 20% ప్రమోషనల్ కంటెంట్ ఇస్తే మన మీద ట్రస్ట్ పెరుగుద్దా లేదా? ఖచ్చితంగా పెరుగుతది. పేజ్ ఓపెన్ చేస్తే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కనిపిస్తే ఎవరైనా నమ్ముతారు. నమ్మడం నమ్మడం ఓకే అండి. బట్ చూడడానికి కూడా అవ్ సో, ఇక్కడ చూసారు కదా! 80% వాల్యూ కంటెంట్ ఇస్తాం. అండ్ 20% ప్రమోషనల్ కంటెంట్ అనేది మనం పోస్ట్ చేస్తాం. ఈ 80%లో చెప్పాను కదా! టిప్స్, ఎడ్యుకేషన్, మోటివేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇలా 80% కంటెంట్ ఇవ్వడానికి. తర్వాత ప్రొడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని ప్రమోట్ చేస్తాం. లైక్ ఆఫర్స్ ఉంటాయి ఐడియా ఉంది కదా! మేమిప్పుడు సేల్ పెడుతున్నాం. ఓకే. మీకిప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఒక 20% ఆఫ్ ఉంటుంది. ఓ 50% ఆఫ్ ఉంటుంది. లేదా సర్వీసెస్ ఏ బ్యూటీ పార్లర్‌లో అనుకోండి. ఈ వీకెండ్ మాకు ఈ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ మీద ఇంత ఆఫ్ ఉంది. సో, ఇలా ప్రమోట్ చేసుకోండి. మీరు చెప్పాలండి క్లయింట్స్‌కి కూడా. లైక్ ఏ వేలో చేస్తే మన బిజినెస్ గ్రో అవుతుంది. నేను చెప్తాను ఇప్పుడు క్లియర్‌గా. స్టార్టింగ్ బిజినెస్‌కి నేను ఒకరోజు మీ క్లాస్ సెపరేట్‌గా చెప్తాను. అంటే రికార్డింగ్ ఉండకపోవచ్చు. ఎలా అంటే ఒక నార్మల్ అకౌంట్‌ని లైక్ అకౌంట్ నార్మల్ బిజినెసెస్‌కి ఎలా గ్రో చేయాలి? లోకల్ బిజినెస్‌కి ఎలా చేయాలి? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బిజినెస్‌కి ఎలా చేయాలి? డిఫరెంట్ కదండీ. ఎప్పుడు న్యూ బిజినెసెసే రావు కదా మన దగ్గరికి. ఆల్రెడీ ఎవరో చేసినవొస్తాయి. లేదా చిన్న లోకల్ బిజినెస్ ఓన్లీ ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఆల్ ఓవర్ ఓన్లీ హైదరాబాద్‌లో చేస్తాం మనం. ఈ హైదరాబాద్‌లో ఉన్నది తీసుకెళ్ళి విజయవాడ టార్గెట్ లొకేషన్ చేస్తాం. వాల్యూ ఉంటుందా దానికి? చాలా మందికి తెలీదిది. ఏం జేస్తారు? పెట్టేస్తారు. పెట్టేసి అన్ని లొకేషన్స్ టార్గెట్ చేస్తారు. ఇక్కడేమవుతుంది? వస్తారు. ఏంటి అక్కడ లైక్స్ వచ్చేస్తాయి. నీకు అన్నీ వచ్చేస్తాయి. కానీ కావాల్సిన చోటులో వచ్చే జనాలకి చూపించదు ఎక్కువ సేపు. అంతా బయటే చూపిస్తది. ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకోవాలండి. ఇప్పుడు జిమ్ ఉందండి. ఇక్కడ జిమ్ ఉందనుకోండి. ఆ జిమ్‌కి ఎక్కడో మాదాపూర్‌లో ఉన్నవాడు ఇక్కడ జిమ్‌కి రారు కదండీ! స్పెసిఫిక్ లొకేషన్. అప్పుడు ఇక్కడ ఈ కుకట్పల్లిలో ఉందంటే కేపీహెచ్‌పీ, కుకట్పల్లి, నిజాంపేట్ అని ఈ సరౌండింగ్సే చేస్తాం మనం. అంతే కదా! సో, అలాంటి టెక్నిక్స్ అసలు ఎలా ఏ ఏ బిజినెస్‌కి ఎలా మనం స్ట్రాటజిక్‌గా చేయాలి అన్నది కూడా నేర్చుకుంటారు మీరు. ఓకేనా అండి? నెక్స్ట్ వాట్ ఈస్ సోషల్ మీడియా క్యాలెండర్? ఇప్పుడు సోషల్ మీడియా క్యాలెండర్ ఏంటంటే, మనం ప్లాన్ చేసుకుంటామనమాట ముందే. ఏం పోస్ట్ చేయాలి? ఎలా పోస్ట్ చేయాలి? ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది. అర్థమైందండి. సోషల్ మీడియా క్యాలెండర్ అంటే ఏం కన్‌ఫ్యూజ్ అయిపోకండి. ఇప్పుడు ఒక 1 వీక్ ఉందండి నాకు. నేను వీక్‌కి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాను ముందుగా. దానివల్ల మనకి యూజ్ ఏమవుతుందంటే, అసలు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టాలి? ఈరోజు పోస్ట్ పెట్టాలా? ఈరోజు రీల్ పెట్టాలి. ఈరోజు ఈ టిప్స్ మీద ఇవ్వాలి నేను. అంటే ఒక డేలాగా నేను ఒక మంత్లీ షీట్ తీసుకుంటాననమాట. ఒక మంత్‌కి మనం ఏమేం పోస్ట్ పెట్టాలి అనేది మనం ముందే మంత్ స్టార్టింగే క్లియర్‌గా తీసుకుంటాం అన్నమాట. క్రియేట్ చేసి పెట్టుకోము. ప్లాన్ చేసి పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇది అలా పెట్టుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది మనకి. ఎందుకంటే ఆ రోజు హరీబరీ అయిపోము. అంటే లైక్ కాన్స్టెంట్‌గా పోస్ట్‌లనేవి పెట్టడానికి గాని, స్టోరీస్ ఆర్గానిక్‌గా రీచ్ అవ్వడానికి గాని మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈరోజు ఫ్రెష్‌గా వచ్చాం పొద్దున్న. పోస్ట్ పెట్టాలి అర్జెంట్‌గా. అప్పటికప్పుడు ఏం పెట్టాలని ఆలోచించుకోవడంతోని అయిపోకూడదు. ముందే ఒక ప్లాన్. ఇప్పటికిప్పుడు మీరు ఒక కంపెనీలో చేస్తున్నారండి. మానేసారు అనుకుందాం మనం. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరసలు ఏ వేలో చేశారో తెలియాలి కదా! సో, ఇలాంటి ప్లాన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అర్థమైందా? సోషల్ మీడియా క్యాలెండర్ అంటే ఒక డేట్‌తో ఇలా షీట్ ఉంటది కదా! స్ప్రెడ్ షీట్ తీసుకుంటాం.
ఇక్కడ జస్ట్ నార్మల్‌గా ఇస్తున్నాను. మనం వేరేగా కన్వర్ట్ చేస్తాం. అది లాస్ట్‌లో మనం ఇక డేట్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పోస్ట్ పెడుతున్నామా, వీడియో పెడుతున్నామా, రీల్ పెడుతున్నామా. ఈ డేట్ కింద డేట్ వేసుకుంటాం వరుసగా. ఇక్కడ ఫస్టో అదే ఇలా ఉంటుంది. ఈరోజు 28 ఏప్రిల్ అనుకుందాం. ఇక్కడ ఇలా 29 ఫస్ట్ అలా ఒక మంత్‌కి ఫస్ట్ నుంచి 30థ్ వరకు మనం డేట్స్ వేసుకొని ఇక్కడ పోస్ట్ పెడుతున్నామా, వీడియో పెడుతున్నామా అనేది కంటెంట్ ఇస్తాం. లేదా ఇక్కడ పెయిడ్ యాడ్ రన్ చేస్తాం ఈరోజు. దానికి తగ్గట్టు మంత్లీ ఇన్ని పెయిడ్ యాడ్స్ రన్ చేస్తున్నాం అనేది కూడా మన షీట్‌లో మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మనం ఏం చేసామో ఆ పేజ్‌లో అనేది క్లియర్‌గా ఉంటుంది. అండ్ మనకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక ప్లాన్ అనేది ఉంటుంది మనకి ముందే. ఓకే. ఏ సోషల్ మీడియా క్యాలెండర్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ వాట్ టు పోస్ట్, వెన్ టు పోస్ట్ అండ్ వేర్ టు పోస్ట్. అక్కడ కూడా సోషల్ మీడియాలో ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ పెట్టాలి. లింక్డ్ఇన్‌లో ఈ పోస్ట్ పెట్టాలి. లేదా అన్నిటికి ఒకటే పోస్టా? ఒకటే పోస్ట్. క్యాప్షన్స్ ఇవి యూజ్ చేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇవి పెట్టాలి అనేది ఒక్కొక్కటి ఇందాక చూపించినట్టు షీట్‌లో ఈ స్ప్రెడ్ షీట్‌లో ఈ స్ప్రెడ్ షీట్‌లో ఇలా ఈరోజు డేట్ వేసుకుంటాం. నెక్స్ట్ ఏ పోస్ట్ పెట్టాలో ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏ క్యాప్షన్స్ ఇవ్వాలి. దీనికి తగ్గట్టు ఏ కంటెంట్ ఇవ్వాలి అని ఒక్కొక్క దాంట్లో ఇలా షీట్ ప్రిపేర్ చేసుకుంటాం. నేను ప్రిపేర్ చేసిన షీట్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ప్రెజెంట్ టైం అనేది లాగ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ అంటాను కదా ఇందాక నుంచి. అంటే ఏంటని ఖచ్చితంగా ప్రతి పోస్ట్‌కి ఆర్గానిక్‌గా హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా మనం యూజ్ చేస్తాం. మీకు తెలిసిందేనండి ఒక ఫోటో పెడతారు. కింద హ్యాష్ ట్యాగ్స్ పెడతారు కదా! ఐడియా ఉంది కదా అందరికి. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తారుగా. ప్రతి దాంట్లో ఫేస్‌బుక్‌లో గాని అన్నిట్లో హ్యాష్ ట్యాగ్స్ చాలా. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఒక కీవర్డ్ లాగా అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సింబల్. ఈ సింబల్‌తో డినోట్ చేస్తాం. ఈ సింబల్ ఇలా ఫ్రంట్‌లో పెట్టి ఇలా డిజిటల్ మార్కెటింగ్ అని. బట్ ఇక్కడ నేను అన్ని లైక్ ఇక్కడ మధ్యలో ఎం క్యాపిటల్ ఇచ్చాను. డి క్యాపిటల్ ఇచ్చాను అంటే మీకు అర్థమవుతది క్లియర్‌గా అని. బట్ ఎప్పుడు మనం స్మాల్ లెటర్స్‌లో ఇవ్వాలి. ఈ డి క్యాపిటల్ ఉండకూడదు. మొత్తం స్మాల్ లెటర్స్‌లో ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతదంటే ఇది ఒక క్లిక్కబుల్ లింక్ అన్నమాట. దాని మీద డిజిటల్ మార్కెటింగ్ అని క్లిక్ చేయగానే అక్కడికి వెళ్లి డిజిటల్ మార్కెటింగ్ రెలెవెంట్. ఇలా డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? నేను ఇక్కడ వేరేది యూజ్ చేయొచ్చుగా. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ రిలవెంట్‌గా యూజ్ చేయాలండి. ఎప్పుడు రిలవెంట్ హ్యాష్ ట్యాగ్సే యూజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ప్రొవైడ్ చేస్తాను. ఏదో ఇప్పుడు వేరే కోర్స్ వేరే కోర్సెస్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే నాకు దానివల్ల ఏం రీచ్ ఉండదు. ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చూపియాలి. నా మెయిన్ గోల్ అంతే కదా! నా పోస్ట్ ఎవరెవరికి రీచ్ అవ్వాలి? ఎవరికి కావాలో ఆళ్ళకి రీచ్ అవ్వాలి. సో, ఎప్పుడు రిలవెంట్‌గా యూజ్ చేయాలి. ఓకేనండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇలా డినోట్ చేస్తాం. అన్ని స్మాల్ లెటర్స్‌లో ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మన బ్రాండ్. ఒక హ్యాష్ ట్యాగ్ అనేది మన బ్రాండ్‌తో ఉండాలి. లైక్ ఇప్పుడు గో డిజిటలే తీసుకుందామండి. గో డిజిటల్ అనేది స్టార్టింగ్ ఒక హ్యాష్ ట్యాగ్. ఏమేం హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలంటే మన బ్రాండ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. రిలవెంట్‌గా మనం ఏదైతే పోస్ట్ పెడుతున్నామో ఆ పోస్ట్‌కి రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కొంచెం ట్రెండింగ్‌లో ఉన్న 1, 2 అది కూడా రిలవెంట్‌లో ట్రెండింగ్ ఉన్నాయి యూజ్ చేయాలి. అండ్ లొకేషన్ హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనది మాదాపూర్‌లో ఉంది. మాదాపూర్ అని యూజ్ చేసాం. కేపీహెచ్‌పీలో ఉంది. కేపీహెచ్‌పీ అని యూజ్ చేసాం. సో, అలా లొకేషన్ బేస్డ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి. ఓకే. అర్థమైందండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఒక కీవర్డ్ లాగా వర్క్ అవుతుంది మనకి. దేనికి? అది ఎక్కువ మందికి మన పోస్ట్‌ని రీచ్ చేయడానికి. ఎక్కువ మంది మోర్ పీపుల్‌కి మన పోస్ట్ గాని, ఆర్గానిక్‌గా పెట్టిన పోస్ట్ రీచ్ అవ్వడానికి. పెయిడ్‌గా పెట్టినప్పుడు ఎలాగో అది రీచ్ అవుతుందని. ఆర్గానిక్‌గా టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేసి మనవి నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి? వై హ్యాష్ ట్యాగ్ మ్యాటర్స్? ఇంక్రీజ్ పోస్ట్ రీచ్, హెల్ప్స్ టార్గెట్ ద రైట్ ఆడియన్స్, ఇంప్రూవ్ discoverability and grow followers organically, boost engagement.
అర్థమైందండి. ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తామో, నేను ఈ గోడిజిటల్‌కి వాడుతున్నాం అనుకోండి. నేనేం వాడతాను మహా అయితే గోడిజిటల్‌కి. గోడిజిటల్ అనే బ్రాండ్ నేమ్ వాడతాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కేపీహెచ్‌పీ వాడతాను. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ వాడతాను. నెక్స్ట్ ఏం మహా హ్మ్. కోర్సెస్ గురించి లైక్ ఎస్‌ఈఓ అని సెపరేట్ వాడొచ్చు. ఇలాగ. దీనిలో కూడా కొన్ని వైరల్ కంటెంట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు లిమిట్ ఉండేది కాదు మనకి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి. ఇక్కడ నేను ఇవ్వలేదు నోట్స్‌లో. బట్ ఇప్పుడు ఒక లిమిట్ వచ్చేసింది. లైక్ 5-10 హ్యాష్ ట్యాగ్స్ వరకే మనం యూజ్ చేయగలం. ఓకే. 5-10 హ్యాష్ ట్యాగ్స్. అంటే ప్రెజెంట్ అన్నిటిలోని ఉందో లేదో తెలీదు. మన మొబైల్స్‌లో ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఒక 5-10 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి అవుతుంది. మన డెస్క్‌టాప్‌లో వాడినప్పుడు ఎక్కువే అవుతున్నాయి. బట్ మొబైల్ ఫోన్స్‌లో అయితే 5-10 అంతే. మీరు కూడా ఓవర్‌గా ఎప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయకండి. ఒక 10 అండి. ఒక 12 అవి కూడా రిలవెంట్‌గా ఇవ్వడానికే ట్రై చేయండి ఇప్పుడు. నేను ఇక డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్స్ ఇస్తూ నేను ఏ జావా కోర్స్‌తో తీసుకొనొస్తే నాకు యూజ్ లేదు కదండీ అవి వాడడం వల్ల. అంతే కదా! ఇప్పుడు నేనేదో వైరల్ అయిపోతుందని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం అనుకుందాం. కొన్ని వాడొచ్చు తప్పులేదు. ఇప్పుడు అన్ని కరెక్ట్ ఆడియన్స్‌కి అవుతాయా? రీచ్ వస్తది. కానీ నాకు కావాల్సిన ఆడియన్స్‌కి రాదు కదా! సో, ఎప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం రిలవెంట్‌గా యూజ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. అంటే ఇప్పుడు నేను ఇష్టానుసారంగా ఈ టైంలో పోస్ట్ పెట్టాననుకోండి. అందరూ ఆఫీస్‌లకెళ్ళిపోతారు. అంతే కదండీ! ఇప్పుడు మీరు క్లాస్‌కొచ్చేసారు. ఈ టైమ్స్‌లో వర్క్స్ అనేది చాలా బిజీగా ఉంటారు అందరూ. ఫ్రీ టైమ్‌లో ఉండేటట్టయితే ఉండదు. మన టార్గెట్ ఏంటి? యూజర్స్ ఫ్రీ ఉన్న టైంలో మనం పోస్ట్ రీచ్ అవ్వాలి వాళ్ళకి. సో, బెస్ట్ టైమ్ ఏంటి మనకి అంటే, జనరల్ బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 9 ఏఎం టు 11 ఏఎం పోస్ట్ అనేది మార్నింగ్ టైమ్‌లో పెడతాం. ఎక్కువ నేను చెప్పేది ఎవరికన్నా అయితే ఆఫ్టర్‌నూన్ పెట్టండి. లేదంటే ఈవినింగ్ పెట్టండి. ఈవినింగ్ 6 తర్వాత హై రీచ్ ఉంటుందనమాట. ఎందుకంటే అందరు వర్క్స్ అయిపోయి ఉంటాయి. వచ్చి రిలాక్స్ అవుదామని ఫస్ట్ ఫోన్ తీస్తారు. సో, ఆ టైంలో మన పోస్ట్ ఆర్గానిక్‌గా గాని, పెయిడ్‌గా పెట్టిన ప్రమోషన్‌కి పెట్టిన ఏదన్నా యాడ్స్ కానీ రీచ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. నేను ఎవరికన్నా చెప్పాలి. హై రీచ్ వచ్చే టైం, హై ఎంగేజ్‌మెంట్ వచ్చే టైం అంటే 6 తర్వాతే వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏ పోస్ట్ ఎప్పుడు లైక్ కాన్స్టెంట్‌గా పోస్ట్‌లనేది పెడితే కంపల్సరీ రీచ్ వస్తది. ఓకే. ఈవినింగ్ టైమ్‌లో నేనైతే బెస్ట్ టైమ్ అయితే ఈవినింగ్ 6 పీఎం టు 9 పీఎం అని చెప్తా. లేదా ఆఫ్టర్‌నూన్ 1-2 ఆ టైం. మార్నింగ్ రీచ్ ఉంటుంది. బట్ కంపారిటివ్ ఈ రెండిట్లికి తక్కువ. మీరు మార్నింగ్ టైమ్‌లో పెట్టాలంటే 9 ఏఎం టు 11 ఏఎం. ఆఫ్టర్‌నూన్ పెట్టాలంటే 12 పీఎం, 2 పీఎం అండ్ ఈవినింగ్ అంటే 6 పీఎం టు 9 పీఎం హై రీచ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ టైంలోనే చాలా ఎక్కువ మంది ఫ్రీ ఉంటారు. నేనన్నా, మీరన్నా అందరూ అంతే కదా! సో, ఈ టైంలో పెట్టడానికి ట్రై చేయండి. కొన్ని మార్నింగ్సే పెట్టాల్సిన సినారియోస్ ఉంటాయి. అప్పుడు మార్నింగ్సే చేస్తాం మనం. ప్రాబ్లమ్ ఏం లేదు. అన్నిట్లికి రీచే కోరుకోము కదా! సో, పీక్ ఎంగేజ్‌మెంట్ డేస్ అండి. ఇప్పుడు నేను ఈరోజు సాటర్‌డే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైమ్‌లోనో 5, 6 తర్వాత పెట్టేసాం పోస్ట్. కానీ అందరూ రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోతారు. నేను అప్పుడే యాడ్ రన్ చేసినా కూడా అదే అవుతది. నాకు కరెక్ట్‌గా రాదనమాట. ఏదైతే సండే పెడితే సండే మార్నింగ్ పెడితే అవుతుంది కదా! ఖచ్చితంగా సండే మార్నింగ్ పెడితే అవుతుంది. అది ఆర్గానిక్‌గా అవ్వనివ్వండి, పెయిడ్‌గా అవ్వనివ్వండి. మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ లేజీగా ఉంటారండి అందరూ. అసలు ఆఫీస్‌కెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపియరు. మీరు క్లాస్‌కి రావడానికి ఇంట్రెస్ట్ చూపియరు. సో, అలా ఉంటుందండి. అంటే మనం కూడా యూజర్స్ లాగా ఆలోచించాలి. యూజర్ అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందనేది ఆలోచిస్తే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈ 3 డేస్ బెస్ట్ ఎంగేజ్‌మెంట్ అండి. అంటే లైక్స్ కానీ, షేర్స్ కానీ ఇలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ అనేవుంటాయి. నెక్స్ట్ సండే తీసుకోండి. మనం రీల్స్ పెట్టాలనుకుంటే సండే ఈస్ ద బెస్ట్ అన్నమాట. సండే, ఫ్రైడే, వెడ్నెస్‌డే ఇవి.
చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ అవుతుంది. చూడండి లో ఎంగేజ్‌మెంట్ డే, లేట్ సాటర్‌డే నైట్స్ చెప్పాను కదండీ ఆల్రెడీ. అండ్ ఎర్లీ మండే మార్నింగ్స్ అవాయిడ్ చేయండి మాక్సిమం అప్పుడు పెట్టడానికి. ఏదైనా ఇంపార్టెంట్ అనుకోండి, కొంచెం ట్యూస్‌డే పెట్టడము, లేదంటే సండే పెట్టడమో చేయండి. అంటే ఎక్కువ రీచ్ కావాలి అనుకున్న స్టేజెస్‌లో. ఇక్కడికి క్లియర్‌గా ఉందండి మీకు. ఈ రోజు చెప్పిన క్లాసెస్ వరకు. ఇది వీక్లీ క్యాలెండర్ అండి. నేను ముందే పెట్టుకున్నాను. నేను వీక్‌కి ఇలాగే పోస్ట్ పెడతాను చూడండి. డే అని పెట్టుకున్నాను. కంటెంట్ టైప్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ టాపిక్, డిస్క్రిప్షన్, పోస్ట్ ఫార్మాట్ ఏంటి అన్నది. నేను మండే రీల్ కంటెంట్ పెడతాము టిప్స్‌కి. సో, తక్కువ రీచ్ ఉన్న టిప్సే కదా! పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఎంగేజ్‌మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది ఆ రోజు మనకి. సో, బ్యూటీ టిప్స్ పెడదాం. అంటే ఇది సలూన్‌కనమాట. నా దగ్గరుంది. ఇది మీకు చూపిస్తాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్స్‌లో దేని గురించి ఇవ్వాలి అన్నది. అంటే హెయిర్‌కివ్వాలా? స్కిన్‌కివ్వాలా? అలా మళ్ళీ సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గోడిచీల గురించి ఈరోజు టిప్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సర్వీస్‌కి సంబంధించిన టిప్స్ ఇవ్వాలా? లేదు అంటే నేను ఈరోజు డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రో అవ్వడానికి టిప్స్ ఇవ్వాలా? అలా సెపరేట్ ఉంటాయి కదా! అలాగే. నెక్స్ట్ పోస్ట్ ఫార్మాట్ రీల్ అనేది నెక్స్ట్ ట్యూస్‌డే వచ్చేసి సర్వీస్ పోస్ట్ పెట్టుకోవాలి. అని మొత్తం క్లియర్‌గా వెడ్నెస్‌డే ఏంటి, థర్స్‌డే ఏంటి, ఫ్రైడే ఏంటి, సాటర్డే. ఇలా నేను మంత్లీ క్యాలెండర్స్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఇ ఇందులో లేవు. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఒక రోజు. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీక్లీ క్యాలెండర్స్ ఏ డే ఏం పెట్టాలి అన్నది క్లియర్‌గా ఉంటుంది. అలా మళ్ళీ ఏం చేసుకోవాలి ఒకటే టైప్‌లో కాదండి ఎప్పుడు. ఇప్పుడు ఒక రోజు నేను చెప్తున్నాను కదా! రీల్స్‌లో బ్యూటీ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సర్వీసెస్ మీద ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత మేక్ ఓవర్ రీల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు క్లాస్ రూమ్స్‌లో లైవ్ క్లాసెస్ చెప్తున్నట్టు నేను రీల్స్ తీసుకొని పోస్ట్ చేసుకున్నాను. రియాలిటీ కదా అవన్నీ. చూసే వాళ్ళకి కూడా ఓకే. క్లాసెస్ ఇలా రన్ అవుతున్నాయి. ఇలా ఉన్నాయి క్లాసెస్ వీళ్ళవి అని తెలుస్తాయి. నెక్స్ట్ మీ రివ్యూస్ ఉంటాయి కదా! క్లయింట్ రివ్యూస్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే సర్వీస్ తీసుకున్న క్లయింట్ రివ్యూస్ అనేది ఇస్తాం. మనం డిజిటల్ మార్కెటింగ్‌కి వచ్చే సైడ్‌కి ఏమవుతుంది స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారనేది ఒక రీల్ చేయడమో, లేదంటే వాళ్ళు ప్లేస్ అయ్యారనో, మన గురించి ఇచ్చినవో అలా చేస్తామనమాట. నెక్స్ట్ సర్వీస్ హైలైట్స్ అనేది ఇస్తాం. ఓహ్! నెక్స్ట్ సాటర్‌డే వచ్చేసి ఆఫర్ హైలైట్స్ అనేది ఇస్తాం. అలా వీక్లీ జరిగే కంటెంట్ అంతా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇలా వీక్లీ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే మంత్‌కి స్టార్టింగ్ నుంచి మంత్‌కి అంటే ఫస్ట్ ఏ డే అనేసుకొని డే ఇది పెట్టాలి. ఇది చేయాలి. ఇది చేయాలి. అలా పోస్ట్ పెట్టాలి నేను ఈరోజు. రీల్ పెట్టాలి ఈరోజు అని మొత్తం 1 మంత్‌కి ఇలాగే 1 మంత్‌కి చేస్తాం మనం. అర్థమైంది. ఇందాక చూపిస్తానన్నది ఇదే నేను. క్లియరా అండి?